అండి, ట్రెండీగా అవుతున్న గ్లాస్ జుమ్కాస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సింది క్యాప్స్, 26 కేజీ కట్టుతీగ, గోల్డ్ స్వరోస్కి పల్స్, మనకి జంప్ రింగ్స్. ఫస్ట్ గ్లాస్ బీడ్స్ అండి, నా దగ్గర అది ఫోటో తీసుకోవడం మర్చిపోయాను, సో మీకు ఇలా చూపిస్తున్నాను. స్టడ్స్ కూడా ఫస్ట్ కొత్తిమీర తీసుకొని 8 గోల్డ్ స్వరోస్కి బాల్స్ అనేది కొత్తిమీరలో పెట్టేసుకోవాలండి. ఫస్ట్ ఈ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీకు కావాలన్నా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు క్యాప్కి గోల్డ్ స్వరోస్కి బిల్స్ కొత్తిమీరలో తీసుకున్నాం కదా, ఆ 8 అనేది చుట్టేసుకోవాలండి క్యాప్కి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకొని తీసేయాలి. అలానే 8 బాల్స్ వేసుకోవాలన్నమాట. క్యాప్కి మొత్తం 8 స్వరోస్కి బీడ్స్ అనేది పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు 26 గేజ్ కట్టుతీగతో కింద ఫస్ట్ ఒకసారి కట్టుతీగ అనేది చుట్టుకోవాలన్నమాట. ఒక రౌండ్ కట్టుతీగ చుట్టాక దీంట్లోకి మనం ఇప్పుడు బాల్స్ వేసుకున్నాం కదండి, స్వరోస్కి బాల్స్ క్యాప్, దాన్ని అందులో వేసుకొని తర్వాత గ్లాస్ జుమ్కా అనేది అందులోకి వేయాలి. తర్వాత ఒక క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి. సో ఇవన్నీ మంచిగా నీట్గా సెట్ చేసుకొని పైన అనేది ఒక రౌండ్ కట్టుతీగతో చుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు జంప్ రింగ్ తీసుకోవాలండి. జంప్ రింగ్ తీసుకొని మన స్టడ్కి జుమ్కాకి అటాచ్ చేసుకొని ప్రెస్సింగ్తో ప్రెస్ చేసేయాలన్నమాట. ఇలాంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీకు కావాలన్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకొక క్యాప్కి కూడా సేమ్ గోల్డ్ స్వరోస్కి కొత్తిమీరలో వేసుకొని చుట్టేయాలండి. క్యాప్కి సేమ్ రిపీటెడ్గా ఇంకొక జుమ్కా కూడా అలానే చేయాలన్నమాట. ఇంకొక జుమ్కా కూడా సేమ్ అలానే చేసేయాలండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది.
మా ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూసేయండి. ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.